అలాగే లైక్ మరియు షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా then you already know who to try. And if you really want it all, meet me on the weekend. Put your money where your mouth is, put your mind crowd is. Baby, put your hands up, we in the sun and line is. See us in the Lakers, we on some coming. It's a no-brainer, we already running. Make a lot of noise, make a lot of noise. The girls make the boys go crazy, and the girls make the boys go crazy. Take my time with it, show you what you got with it. I'm walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe, trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. Yeah. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. Ready to explore right up in the sky. I need you to listen, I need you to hear, and don't show any fear. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe, trying to protect your soul. We are heroes. హాయ్ అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. మనము శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దారిలో ఉన్నాము. ఇంత ముందుకు 2 లైన్స్ అట్లా ఉండేది. ఇప్పుడు అదనంగా మరొక 2 లైన్స్ పెంచి 6 లైన్స్, 4 లైన్స్, 8 లైన్స్ చేయడం జరిగింది. అంతా చాలా బాగుంది కదా. బయట దేశాల్లో అయితే ఏదైతే ఉంటుందో అలా అనిపిస్తుంది. ఎందుకంటే చుట్టూ అటు ఇటు చెట్లు మధ్యలో నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే ఈ లైట్ల వెలుతురుకు ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. డే టైంలోనే అదృష్టం. మీరు మరి ఈ మధ్యలో ఎయిర్పోర్ట్కు వచ్చారా లేదా, వస్తే మీరు చూసి ఎన్ని రోజులు అవుతుంది ఇంకా అనేది ఒకసారి కామెంట్ కూడా తెలియజేయండి. తెలియజేస్తే బాగుంటుంది. సర్కిల్ అయితే చాలా పెద్దగా కట్టారు. ఎక్సలెంట్ అనిపిస్తుంది. ఇక్కడ ఇది చూస్తే అయితే చూడండి ఎంత బిగ్ చేశారు కొత్తగా. నాకే ఇంతకుముందుకు ఇలా ఉండేది. ఇది ఓల్డ్ది. ఇందాక మనం చూసిందంతా కొత్తది. ఇది ఓల్డ్. ఓల్డ్ బాగుందా న్యూది బాగుందా చెప్పండి. ఇది ఓల్డ్ సిస్టమ్,
ఓల్డ్ ఇది. ఇందాక మనం బయటికి పోయింది, అది కొత్తగా నిర్మించింది. ఇక్కడే మనకు నోవోటెల్ హోటల్ ఉంటుంది. అదే జేఎంఆర్ ఏరియా అని చెప్పేసి ఇది నోవోటెల్, ఎయిర్పోర్ట్లో నోవోటెల్ హోటల్ చూడండి. ఇదే ఎయిర్పోర్ట్లో నోవోటెల్ హోటల్ కట్టిందంటే వాళ్ళు ఎంత ఇచ్చింటారో ఒకసారి అర్థం చేసుకోండి. అంటే డబ్బులు చాలా కాస్ట్లీ ఉంటుంది కదా. ల్యాండ్ చాలా కాస్ట్లీ ఉంటుంది. ఎయిర్పోర్ట్ వాళ్ళు ఏంటంటే అథారిటీ అనేది ఎవరికి ఇయ్యరు. ఏది ఇచ్చినా లీజ్కి ఏది ఇచ్చి తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ చూడండి ఎంత సర్కిల్ చేశారో, కొత్తది ఇది. పైన ఫ్లైట్ పోతాను చూసినా, నా మీదకి వెళ్ళిపోయింది, నేను చూడలే. అదే మరి తుక్కుగూడ విలేజ్కి వచ్చేసాము మనం, రింగ్ రోడ్ దగ్గర ఎయిర్పోర్ట్ నుంచి రాగానే బియ్యిన పై నుంచి నా కారు మీదకి వెళ్ళి విమానం పోతుంది. అందరేమో అటు చూస్తాను, నేనేమో సార్ నేను అరే అయింది అని చెప్పేసి అప్పుడే అటు చూసేసరికి విమానం ఒకటి నా మీదకి వెళ్ళి పోయింది. ముందుగా వేస్తే మీకు ఇంకా క్లారిటీగా చూపించేవాడిని. సరే ఇప్పుడు తుక్కుగూడకు వచ్చేస్తున్నాము విలేజ్లోకి. ఇక అన్నీ కూడా ఈ రోడ్డు దాటే పోవాలి. ఇక ఫ్లైట్లన్నీ అటు నుంచి టేకప్ అయ్యి ఇటు లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతాయి. అంటే కొన్ని అటు సైడ్ కూడా పోతాయి, కానీ ఇది శ్రీశైలం హైవే సైడ్ కూడా, బెంగళూరు హైవే సైడ్ కూడా పోతాయి. మరి అది ఏ రూట్లో పోతే ఏం కదా మనకు తెలియదు, బస్సులు అంటారా తెలుస్తుంది. కానీ చాలా వరకు అయితే 10 పావు గంటకు 20 నిమిషాలకు ఒకటి వెళ్తూనే ఉంటాయి ఫ్లైట్లు. ఇది తుక్కుగూడ రింగ్ రోడ్ వరకు చూపిస్తాం మీకు విలేజ్. ఇక్కడ కూడా ఒకటి కడతానులా, రోడ్ దాటడానికి కట్టి డివైడర్ పెడితే బాగుంటుంది. ఇందాక ఈ బస్సు మనం ఉండొచ్చు. చూడండి రోడ్డు పొరుగున ఆడికి షాప్లే. ఎప్పుడు నిత్యం మీద రోడ్ల మీద అయితే జనాలే కనిపిస్తారు. చాలామంది అందరూ పని చేసుకునేవారే. ఇక ఉదయం సాయంత్రం చూస్తే బస్సులతో కిటకిటలు ఆడతాయి ప్రైవేట్ బస్సులు. చాలామంది కూడా ఎయిర్పోర్ట్లో అక్కడ ఇక్కడ కంపెనీ యొక్క బస్సులు అవి వస్తాయి, అందులో వెళ్ళిపోతుంటారు. ఇక తుక్కుగూడ నుంచి మనం రింగ్ రోడ్ కట్ చేస్తున్నాము. కనిపిస్తుందిగా రైట్ సైడ్ పైన, అది వెళ్తున్నాయి కార్లు. స్ట్రైట్ వెళ్తే శ్రీశైలం హైవే. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకొని మనం రింగ్ రోడ్ ఎక్కాలి. ఇక్కడ రైట్ తీసుకున్నాము, రింగ్ రోడ్కి వచ్చేసాము.
మనకు కూడా ఫాస్టాగ్ ఉంది. ఓపెన్ అవుతుంది మనకు కూడా. ఇక రింగ్ రోడ్ ఎక్కేస్తున్నాము. సీట్ బెల్ట్ పెట్టుకోండి, తప్పకుండా రక్షణ పొందండి. తప్పకుండా హైవే ఎక్కేటప్పుడు మనం సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అంతా మన మంచికే. రింగ్ రోడ్ ఎక్కినాం మనం. ఇక ఎక్కి ఈ రింగ్ రోడ్ మీద ఏంటంటే 120 స్పీడ్ దాటద్దు. 120 స్పీడ్ దాటితే మరి అక్కడ కెమెరాలు ఉంటాయి, ఫైన్ వచ్చేస్తుంది. కాబట్టి మనం 100-170లోనే వెళ్దాము. ఓకేనా?